హాయ్ ఫ్రెండ్స్, నా స్టైల్లో క్యాబేజీ చికెన్ కోడిగుడ్డు ఫ్రైడ్ రైస్ చేసుకుందామండి. 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, 2 టమాటాలు క్యాబేజీ కట్ చేసి పెట్టుకోండి. ఒక కడాయిలో నూనె వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి వేసుకొని ఇవి ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. ఫ్రెండ్స్, నా స్టైల్లో తప్పకుండా ట్రై చేయండి. బిర్యానీ అంత టేస్ట్ వస్తుంది. డెఫినెట్గా ఇలా చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం పసుపు వేసానండి. ఇవన్నీ బాగా ఫ్రై చేసి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఫుల్ చెంచా వేసానండి. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయండి. చికెన్ని చిన్న చిన్న ముక్కలు చేసి ఉప్పు, కారం, పసుపు, బ్లాక్ పెప్పర్ వేసి ఒక గంట మ్యారినేట్ చేశానండి. ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసి ఒక 10 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. ఈ చికెన్ 10 నిమిషాల్లో ఉడికిపోతుందండి, చిన్న ముక్కలు కాబట్టి. కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇవన్నీ ఒక 2 నిమిషాలు కలిపి ఇప్పుడు కసూరి మేతి కూడా కొంచెం వేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటాలు వేసుకోండి. ఇవి కూడా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేయండి, టమాటాలు మగ్గే వరకు. ఇప్పుడు కారం, బ్లాక్ పెప్పర్, ధనియాల పొడి, చికెన్ మసాలా, కొంచెం అజినోమోటో ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకుని లేకపోతే లేదు. క్యాబేజీ వేసి ఒక 2-3 నిమిషాలు ఇవన్నీ బాగా కలిసేటట్టు బాగా ఫ్రై చేయండి ఫ్రెండ్స్. క్యాబేజీ కూడా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఒక చిన్న కడాయి తీసుకుని 2 కోడిగుడ్లు, పుదీనా, కొత్తిమీర వేసి నూనె వేసి బాగా ఫ్రై చేశానండి. ఇలా ఫ్రై చేయడం వల్ల కోడిగుడ్డులో నీచు వాసన ఉండదండి. మీరు కూడా ఇలాగా ఫ్రై చేసి ఇందులో కలిపేసుకోండి. ఇవన్నీ బాగా మసాలాలు పట్టాలండి. ఇప్పుడు వైట్ రైస్ వేసుకొని ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. ఉప్పు, కారాలు చూసుకోండి. సూపర్ అండ్ టేస్టీ, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.